కంబాల శ్రీనివాసరావు ద్వారాగా ఆశించేది ఏంటంటే అండి, మహిళలందరికీ కూడా ఒక సైనికుడిగా నిలబడ్డారు. ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి మహిళ అంటూ గౌరవం ఇచ్చి పోయిన సంవత్సరం రూపులు ఇచ్చారు, అలాగే జాకెట్ ముక్కలు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం చేసేది ఏంటంటే, జాకెట్ ముక్కలు అందుకున్న వాళ్ళు అందుకున్నారు, లేని వాళ్ళు బాధపడ్డారు అనేసి ఈ సంవత్సరం ప్రత్యేకంగా రూపుతో పాటు మహిళ అందుకోలేని మనిషికి పొట్టు చీరలు ఇచ్చారు. అలాగే మొన్న జమ్మిపట్నాన్ని కూడా కార్యక్రమం సాధించారండి. మేము మొల్లేరు గ్రామం నుంచి వచ్చాము. ఆ వేళ సాయంత్రం 5 నుంచి రాత్రి 12:30 వరకు అక్కడ ఆయన కార్యక్రమంలో పాల్గొన్నామండి. అదేవిధంగా మొల్లేరు గంగవరం మండలం నుంచి కూడా 200 జనాన్ని కూడా తీసుకొచ్చాం సార్. మీరు ఏం ఆశిస్తున్నారు కంబాల శ్రీనివాస్ గారు? సార్ ఆయన సేవకైతే ఎప్పుడు కూడా మేము వెనకాతలు ఉంటాం సార్. ఆయన గురించి అయితే ప్రతి మహిళకు కూడా ఆయన అండగా ఉన్నారు. ఆయన నుంచి ఆశించేది ఏముందంటే, ప్రత్యేకంగా ఆశించేది ఏం లేదండి. మాకు అన్నదమ్ములు కూడా ప్రతి ఒక్క పండగ రోజున 100 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు సార్. అలాంటిది 500 జనానికి, 5000 జనానికి రూపు చీర ఇస్తున్నారంటే ఎంత ఇదైనా ప్రతి రాజకీయ నాయకుడు చేయాలని కూడా చేయలేరండి. కానీ ఇప్పుడు వచ్చి ఏ పార్టీలో లేకుండా ఈ కార్యక్రమం మొదలు పెట్టారండి. అందుకు ఆయనకి మేము అందరం కూడా ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇంతగా చెప్పేది అయితే ఏమి లేదు సార్. ఆయన వెనకాతల మటుకు ప్రతి మహిళ ఉంటామండి మేము. ఇంతకన్నా చెప్పి ఈరోజు కంబాల శ్రీనివాస్ గారి ప్రోగ్రాం ఉచిత పట్టు చీరల కార్యక్రమం ఉంది. సో దూరం నుంచి భక్తులు కానుక తీసుకోవడానికి విద్యార్థి గ్రామం నుండి రావడం జరిగింది. సరే, వాళ్ళ అభిప్రాయం ఏంటో కనుక్కుందాం. బిచ్చప్ నుంచి ప్రతి అందరం వచ్చాము గ్రామం నుంచి. అమ్మవారి శ్రీ అమ్మవారి వచ్చి అందరం పాల్గొన్నాము. దయచేసి ఇప్పుడు మనం వచ్చాము. శ్రీ శ్రీ ఉత్తర అమ్మవారి గ్రామంలో నేను పాస్థితిని శ్రీశక్తులు ఈరోజు బక్సవారం అడితేగల మండలం ఏటమామిడి గ్రామంలో ఎల్లమ్మ గుడి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎల్లమ్మ గుడి వద్ద కంబాల శ్రీనివాస్ గారు ఉచిత పట్టు చీరల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు ఏమనుకుంటున్నారో మనసులో చెప్పండి. జై శ్రీరామ్ అండి. ఏటమాడు గ్రామం రేణుక ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరండి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు పట్టు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందండి. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆడపడుచులకి చీరలు ఇవ్వడం అంటే చాలా, ఇంతమందికి 5000 మంది అంటే మనం ఇంట్లో ఆడపడుచుంటేనే పెట్టుకోవడం చాలా ఇబ్బంది పడతాము. అలాంటివి ఇంతమందికి ఇస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందండి. చెప్పలేనంత ఆనందం. జనాలకి చూడాలంటేనే అమ్మో ఇంతమంది అన్నట్టుగా ఉందండి. జై శ్రీరామ్. మేమండి, మాది పెద్దండి, గంగవరం మండలం కోలాట బృందం. మేమంతా 22 మంది కోలాటం ఆడేవాళ్ళము. శ్రీనివాసుడు గారు నుండి మేము ఆహ్వానించడానికని మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. అందుకని మేము ఇక్కడికి వచ్చామండి. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము అంత పెద్ద మనిషి దగ్గర మేము కోలాటం అంటేనే మాకు ఒక ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇక్కడికి బయటకు వెళ్ళలేదు. మాకు ఇంకా ఎన్నెన్నో అవకాశాలు రావాలని, కల్పించాలని మేము కోరుకుంటామండి. అందుకని మేము ఇక్కడికి వచ్చామండి. ఈరోజు అడితేగల మండలం ఎల్లమ్మ గుడి వద్ద, ఏటమామిడి ఎల్లమ్మ గుడి వద్ద కంబాల శ్రీనివాస్ గారు ఉచిత పట్టు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి కార్యకర్తలతో వాళ్ళ ఉద్దేశం ఏంటో కనుక్కుందాం. చెప్పండి, ఏమనుకుంటున్నారు ఈ కార్యక్రమం కోసం? జై శ్రీరామ్ అండి. నా పేరు కొలికల పువ్వారాగం అండి. అడ్డతేలు మండలం దుచ్చత్తి గ్రామం పంచాయతీ అండి. దుచ్చత్తి గ్రామం అడ్డతిగల మండలంలోనే, అలాగే గంగారం మండలంలోనే వివిధ గ్రామాల నుండి సుమారుగా ఒక 5000 మంది ప్రజలు ఈ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకరం. కంబాల శ్రీనివాసరావు గారికి చాలా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ కూడా పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. మహిళలు చాలా సంతోషిస్తున్నారు ఈ కార్యక్రమం వల్ల. ఆర్ఎంకే టీ వారికి మరియు
రెండు మండలం నుండి వచ్చిన గ్రామస్తులకు నా ధన్యవాదాలు. అందరికి జై శ్రీరామ్. ఈరోజు అడితీగల మండలం ఏటమావిడి గ్రామంలో ఎల్లమ్మ గుడి వద్ద కంబాల శ్రీనివాస్ గారు ఉచిత పట్టు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం నిమిత్తం కార్యకర్తలతో ఉద్దేశం ఏంటో కనుక్కుందాం. చెప్పండి, ఏమనుకుంటున్నారు? కంబాల శ్రీరామ్, నా పేరు భారతి. ఈరోజు మన ఏటమావిడి గ్రామంలో రెండు మండలాల నుంచి, ఒకటి గంగవరం మండలం, అడ్డతీగల మండలం నుంచి చాలామంది గిరిజనులు ఈ యొక్క ఉచిత పట్టు చీరల కార్యక్రమానికి ఈ ఏటమాడి గ్రామంలో ఎల్లమ్మ గుడి వద్ద చాలామంది వస్తున్నారు. ఈ యొక్క చీర ప్రతి గిరిజనులు కొనుక్కోవాలి అనుకుంటే 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అలాంటిది ఈరోజు కంబాల శ్రీనివాస్ గారు ఈ యొక్క చీర ఉచితంగా వేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేపట్టాలని కంబాల శ్రీనివాస్ గారికి కోరుకుంటున్నాం. ఈ పట్టు చీర కార్యక్రమానికి సుమారు 5000 మంది దాకా పాల్గొనడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఆర్ఎంకే టీవీకి ధన్యవాదాలు. ఏటమావిడి గ్రామం ఎల్లమ్మ గుడి వద్ద పోలవరం జిల్లా. ఈరోజు కంబాల శ్రీనివాస గారు ఉచిత పట్టు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఉద్దేశించి మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఓం శ్రీ మాస్తేనమ్మ. నా పేరు దెంగర్ సత్యబాబు అండి. నేను లోకల్లో చిరు పొలిటికల్ నేను. ఈ రేణుకెళ్ళమ్మ తల్లి ఆలయానికి సంబంధించిన కార్యక్రమం అయితే ఇక్కడ గతంలో సాయిరామ్ గారు, రాజారెడ్డి గారు మేనండి. ఈ తల్లి ఆలయానికి కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. ఈ తల్లి ఆలయంలోకి వచ్చి ఆ యొక్క కంబాల శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా గొప్ప కార్యక్రమం అండి. ఆ తల్లి ఆశీస్సులానికి ఎప్పుడు కూడా మెండుగా ఉండాలి. నిజానికి ఈ తల్లి రేణుకెళ్ళమ్మ తల్లి, ఓడల మర్రి రేణుకెళ్ళమ్మ తల్లి అని చెప్పేసి ఈ యొక్క ఆలయం మధ్యంతరంలో నిర్మించడం జరిగిందండి. ఈ నిర్మించిన తర్వాత హైవే రావడం, భక్తులు పెరగటం, అధిక సంఖ్యలో భక్తులు పెరగటం, అలాగే మన రాజిరెడ్డి గారు, ఇంకా ప్రముఖులు మా మాస్టర్ కుమారరావు గారు, ఇంకా వేరే మన హిందూ పరిస్థితి నుంచి పడుకున్నటువంటి దీన్ని చూస్తూ ఈ కార్యక్రమానికి చేయడం జరుగుతుంది కనుక ఈ గుడి అభివృద్ధి చెందుతుంది. అలాగే రాజిరెడ్డి గారు మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం బోనాలు అయితే మాత్రం గొప్పగా మీకు హైదరాబాద్లో జరిగే బోనాలు ఎలాగో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇంకా జరిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మా గ్రామానికి సంబంధించి అయితే ఆ రాజిరెడ్డి గారు వారి టీం అంతా క్షేమంగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఆ యొక్క బోనాలు సంబంధించిన కార్యక్రమం ఎలాగైతే జరుగుతుందో ఇలాగే కూడా ఖచ్చితంగా జరిపి తీరుతున్నారు. నిజానికి మా ఏజెంట్ ప్రాంతానికి అంతా కూడా ఈ తల్లి యొక్క ఆశీస్సులు ఉన్నాయండి, ఉండాలి, మెండుగా ఉండాలి. ఈ తల్లి యొక్క విశేషత ఏంటంటే ఎవరైనా గర్భిణీ స్త్రీలు మొక్కుకొని రావటం, ఈవిని మొక్కులు తీర్చుకోవటం, వీడికి కొన్ని బోనాలు ఇవ్వటం అండి ఇది జరుగుతుందండి. ఇవన్నీ కూడా నగ్న సత్యాలు మాట జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నాయి కనుకనే అందరూ కూడా ఈరోజు ఈ స్థాయికి రావడం జరుగుతుంది. మొన్న అమ్మవారికి బోనాలు ఇచ్చారండి. వీరి టీము రాజిరెడ్డి బృందం అంతా కలిపి ఆ రోజు అమ్మవారి దర్శనానికి దరిదాపు లేదంటే ఒక 5-6 వేల మంది పైచేలకు వచ్చి ఉంటారండి. భోజనం అయితే అన్నదానం తరపున ఖచ్చితంగా గొప్పగా పెడుతున్నారండి ఈ గుళ్ళోని. ఆ రోజు నేను కూడా స్వీకరించాను. మా కుమార మేస్టర్ వారితో కలిపి దరిదాపు ఆ రోజు 5,000 మంది పైచేలకు చేశారండి. నా తల్లి కరుణ కటాక్షం ఉందని అనుకుంటాను నేను. ఎవరో లేనిది కూడా ఆయన యొక్క కరుణతో ఈ యొక్క ఒకే సినిమానికి మా రాజిరెడ్డి గారు ఒక స్థాయిగా చేసుకొస్తున్నారు. ఆయన మరి ఆ తల్లి మీకు ఆరోగ్యం ఆయన చెప్పాలి. ఆయన సామాన్యులు ఒకప్పుడు ఈ రోజున ఈ టెంపుల్కి ఆయన ఒక గురువుగా ఉండి ఒక చేతి మీద నడిపిస్తున్నారంటే నిజంగానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆమె చిన్నడు కనుకైనా ధనం పెట్టకూడదు కనుక ఆయన మంచి రాజిరెడ్డి గారు నాకు చాలా ఇష్టం. అది కాక దీనికి ఇప్పుడు ఈ కంబాల శ్రీనివాసరావు గారు ఆయనది నిజానికి కోరుకొండ మండలంలోని గోకవరం అయింది. ఆయన ఒక మంచి భక్తుడు. ఆయన ఒక విశ్వ పరిషత్ రామసేన రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ ఏరియా వచ్చి సంబంధం లేని ఏరియా అయిన భక్తులకి ఎలా చేయాలని చెప్పి ఆయన రావటం, ఇక్కడికి వచ్చి రూపులు అలాగే ఈ పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుందండి. మాతృమూర్తుడికి ఇక్కడికి వచ్చేసరికి
దగ్గర లేదంటే ఒక 5-6 వేల మందికే ఇస్తున్నారండి, 2 మండలాలకు ఇస్తున్నారంట. ఇక్కడ ఇలాగే ఇస్తున్నారండి, చోటుదులు ఇస్తున్నారు. అలాగే వైరావరం ఉండదు, దీని తర్వాత మళ్ళీ గంగవరం కొన్ని ఏరియాలు బాగా ఇస్తున్నారు. నేను ఈ కంబాల శ్రీనివాసరావు గారు భగవంతుడు ఆయురాగ్యానికి ఇచ్చి ఆయన ఎప్పుడు క్షేమంగా ఉండాలని చెప్పి ఆయన చేతికి ఇమ్ముకోవట్లేదండి. అలాగే ఆయన ప్రతి గ్రామానికి కూడా గుడి కనుక అన్నసంతరం టెంపుల్ కనుక చేసుకొస్తున్నారు కనుక వారికి నా ధన్యవాదాలు. ఆయన భగవంతుడు మా 2 కిలోమీటర్లు ఇప్పుడు ఆయనకు అండగా ఉండి ఆయన ఇప్పుడు కూడా క్షేమంగా చూడాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమం నన్ను పిలిచారంటే నేను కూడా వచ్చి వారితోటి వాళ్ళు కొంచెం బయలుదేరుకొని వచ్చానని, కానీ కార్యక్రమం జయప్రదం జరగాలని చెప్పి ఆయన చేతులు ఇంకా ఎన్నెన్నో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మా తల్లి ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. పాట లేకుండా అలా ఆదిగడు వచ్చి తీసుకుందామా? మీదకంటే ఇచ్చిరి స్టేట్మెంట్ ఇద్దాం. అమ్మా, ఈ కార్యక్రమానికి రావటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం ఎవరు చేస్తున్నారు, దేని నిమిత్తం చేస్తున్నారో మీరు తెలియజేస్తే. అందరికీ నమస్తే అండి. కంబాల శ్రీనివాస్ గారు సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళను కూడా గుర్తించి శ్రావణ మాసంలోని ప్రతి మండలంలో కూడా 5,000 మంది మహిళా మూర్తుల్ని గౌరవిస్తూ పట్టు చీరలతోటి రూపులతోటి మన శ్రావణ మాసంలో ప్రతి ఆడవాళ్ళను కూడా గౌరవిస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఈ చీరల పంపిణీ అన్నది ప్రతి మండలంలోని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని గౌరవిస్తూ పట్టు చీరలు కొనాలి అంటే ఒక 1000 రూపాయలు పడుతుంది. అలాగే మన రూపు కొనుక్కోవాలంటే 5-6 వేల రూపాయలు ఖచ్చితంగా అవుతుంది. ప్రతి మహిళకు కూడా ఈ శ్రావణ మాసం చాలా ఇంపార్టెంట్ అయినది. అందువలన ప్రతి మహిళ కొనుక్కోవాలంటే గిరిజన మహిళలు ఆ పూటకు పనిచేసుకునే వాళ్ళు కొనుక్కోలేని సమయంలో ఈ కంబాల శ్రీనివాస్ గారు ఒక దేవుళ్లాగా వరమిచ్చి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ప్రతి మండలంలో కూడా మన అందరికీ పంపిణీ అన్నది జరుగుతుందండి. అంతేకాదు ఆయన ప్రతి ఒక్కరు కూడా అందరూ పరిపాలిస్తున్నారు, దేవుడి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈయన మాత్రము ఎంత సంపాదనతోటైనా సరే ప్రతి మండలంలోని ప్రతి మహిళలను వాలంటరీ వ్యవస్థతో కూడి ప్రతి ఒక్క సేవల్ని అందిస్తున్నారండి. గ్రామంలో కూడా గుళ్ళను కూడా నిర్మిస్తున్నారు. వాళ్ళు ఆరోగ్య పరిస్థితులు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళారంటే సహాయం చేస్తున్నారు. అలాగే ఈరోజు మంచి వాతావరణంలోని గంగవరం మండలము అలాగే అడ్డతిగల మండలము 2 మండలాలు కలిపి మధ్యలో రేణుకా అమ్మ తల్లి దేవాలయంలోని ఈ చీరల పంపిణీ అన్నది చేయడం జరుగుతుంది సార్. ప్రతి ఒక్కటి మాకు అందరికీ కూడా గుర్తించారు అంటే ఏజెన్సీలో 12 మండలాల్లో కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు గుర్తించలేదు. మన కంబాల శ్రీనివాస్ గారికి చాలా వందనాలండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన మా 12 మండలాల తరపున గిరిజనుల మహిళల తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, వాలంటరీ వ్యవస్థకు, మన కమిటీ సేవా కార్యక్రమాల కమిటీ సభ్యులందరికీ, RNK టీవీ సేవలకు అందరికి కూడా మా ధన్యవాదాలు సార్. ఉంటాం సార్.